దేవరకడ భువనగిరి నియోజకవర్గం పోచంపల్లిలో వివిధ రోడ్లు దాదాపు 12 కోట్ల రూపాయలతోటి మరి పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారి వారు శాంక్షన్ ఇచ్చి మరి ఆ రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అందులో మన ఏది నారాయణగిరి కోసగూండు రోడ్డు, ఇంకొకటి జగత్పల్లి జంగంవారిగూడెం రోడ్డు, ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం ఈ మోడల్ స్కూల్ పోచంపల్లి రోడ్లో ఏదైతే మోడల్ స్కూల్ జలాల్పూర్ దగ్గర ఉందో ఆడికెళ్ళి నారాయణగిరి రోడ్డు, ఆడ పిల్లలకు ఇబ్బంది అవుతుండే ఆ రోడ్ ఒకటి, అది కూడా బందోబస్తుగా సిమెంట్ రోడ్డు. ఎందుకంటే ఆడ వాటర్ లాగింగ్ కూడా అవుతుంది, రోడ్డు బీటీ అవుతుంటది అంటే దానికి సిమెంట్ రోడ్ కూడా, అది కూడా హై ట్రాఫిక్ ఉంటుంది, హెవీ ట్రాఫిక్ ఉంటుంది అంటే దానికి రోడ్ కూడా వెడల్పు చేసే మంచి రోడ్ వేసే కార్యక్రమం చేస్తున్నాం. సో అట్లనే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అబ్దుల్ నగర్ నుంచి కప్రాయిపల్లి రుద్రవెల్లి రోడ్డు అదొకటి, అది కూడా ఎప్పటి నుంచో రోడ్ కావాలన్నట్టు ఆ రోడ్డు కూడా ఇవాళ వేసిన అన్ని ముఖ్యమైన రోడ్లు. మరి సో ఆ కప్రాయిపల్లి రుద్రవెల్లి రోడ్ అదొకటి. మరి ఇప్పుడు ఇంకొకటి మిగిలిపోయి ఉన్నది, ఒకటి ఏది మన షేరిల్ల రోడ్ అనేది ఎప్పటి నుంచో ఈ ప్రాంత వాసులందరూ కూడా షేరిల్ల చౌటుప్పల్ పోవాలంటే దగ్గర అవుతుంది అని చెప్పి అడుగుతా ఉండ్రి. సో ఆ షేరిల్ల కూడా శాంక్షన్స్ లో అడిగినాం, అది కూడా శాంక్షన్ అయింది. సో ఆ షేరిల్ల రోడ్ వంకమామి నుంచి షేరిల్ల రోడ్ కూడా ఇప్పుడు దాన్ని ఫౌండేషన్ శంకుస్థాపన ఇప్పుడు చేసుకుంటున్నాం. సో అతి ముఖ్యమైన రోడ్లన్నీ కూడా ఈ రోజు మరి ఆ ఫౌండేషన్ వేసుకున్నాం, త్వరలో అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నిధుల కొరత లేదు, ఇమ్మీడియట్ గా రోడ్స్ అవుతున్నాయి. దాదాపు నియోజకవర్గంలో ఓలిగొండ ప్రాంతంలో అంతకుముందే అవన్నీ ఫౌండేషన్స్ వేసినాం, రోడ్లు అయినాయి, బీబీ నగర్లు అయినాయి, భువనగిరి మండలంలో 2 అయినాయి, ఇంకా 3 రోడ్లు వేసుకునేది ఉన్నది. ఇక్కడ పోచంపల్లిలో ఇవాళ దాదాపు అన్ని రోడ్లు కూడా వేసుకున్నాం. మళ్ళా వారం 10 రోజులలో జరిగిన సిమెంట్ రోడ్లకు కూడా అది ఓపెనింగ్ కార్యక్రమం ఉంటుంది. సో ఇవన్నీ కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఫండ్స్ కింద కూడా అనేక నిధులు తీసుకొచ్చినాం. బీబీ నగర్ భువనగిరి మండలాలలో ఎస్టీ ఫండ్స్ కింద ఆ అన్ని తండాలు కలిపేటట్టు రోడ్లు వేసుకుంటున్నాం. ఆ విధంగా ఎస్సీ ఫండ్స్ కింద కూడా ఎస్సీ కాలనీలు కానీ ఎస్సీ కాలనీ కనెక్ట్ చేస్తూ మరి పక్క కాలనీలకు వెళ్లే రోడ్స్ అవి కనెక్ట్ చేస్తా ఉన్నాం. సో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక పంచాయతీరాజ్ కిందనే దాదాపు 70 కోట్ల నిధులు శాంక్షన్ చేసుకొని రోడ్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక పక్క మరి అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మిగిల్చినప్పటికీ ఎక్కడ ఏ లోటు లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ కానీ ఇరిగేషన్ శాఖ కానీ ఇరిగేషన్ శాఖ కింద కూడా మరి బునియాద్ కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు దాదాపు 485 కోట్లు అంటే 500 కోట్లు అనుకోవచ్చు, అంతవరకు శాంక్షన్ చేసుకొని మనకు ముఖ్యమైన కాలువలు మురికి కాలువలతోటి వ్యవసాయం చేసుకుంటాం మనం. ఆ మురికి కాలువలకు కూడా అంతకుముందు నీళ్లు పెట్టినట్టు లేడు, ఎందుకంటే గ్రావిటీ తోటి వస్తాయి నీళ్ళని, ఖర్చు లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ తోటి వచ్చేటి కాదు. సో ఈ రోజు ఆ కెనాల్స్ పెద్దవి చేస్తూ 70,000 ఎకరాలకు దాదాపు ఇరిగేషన్ అయ్యే కాలువలకు మరి మంత్రి గారు ఇక్కడ వచ్చి రివ్యూ చేసుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారి వారు అంగీకారంతో మంత్రి గారు మనకు నిధులు కేటాయించే కార్యక్రమం చేసిండ్రు. సో ఇదే కాకుండా మన ఈ మండలాలల్లో పెద్ద కెనాల్స్ కు సమాంతరంగా వాటికి సమానంగా అంతే ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే పోచంపల్లి అలీనగర్ కెనాల్, బీబీ నగర్ బోర్డుకు సంబంధించి బుల్లెపల్లి కాన్వ, అట్లనే ఒలిగొండ మండలానికి సంబంధించి భీమలింగం కెనాల్ కూడా ఒక్కొక్క కెనాల్ దాదాపు 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ తీసుకొచ్చి ఉన్న ఇరిగేషన్ వ్యవస్థను రీమోడలింగ్ చేస్తున్నాం. అక్కడక్కడ కల్వట్లు మరి లేక కల్వట్లు మరి కూలిపోయి తూములు కూలిపోయి కట్టలు కట్టలు ఇట్లా బండ్స్ అన్ని కూడా స్ట్రెంథనింగ్ చేయడం, లేకపోతే అవి బ్రీచ్ అవుతుంటాయి. సో తూములు స్లూసెస్ కూలిపోయినాయి, వాటిని కూలిపోయిన వాటిని బాగా చేసుకుంటూ, ఎందుకంటే ఆ నీళ్లు పట్టక మళ్ళీ వాగులో పడుతుంటాయి, కొసోనికి కిందికి నీళ్ళేవు రైతులకు. సో ప్రతిసారి రైతులు ఇబ్బంది పడుతారు. ఆ రీమోడలింగ్ చేస్తే సో ఇది చాలా ఉపయోగకరం, అది కూడా చేస్తా ఉన్నాం. సో ఈ విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. భువనగిరి ఫోర్ట్ కూడా ఓ పక్క భువనగిరి ఫోర్ట్ టూరిజం కింద దానికి అది కూడా నిన్నమొన్నటి దాకా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉండే భువనగిరి ఫోర్ట్, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా దాదాపుగా కంప్లీట్ చేసినాం. రైతులతో మాట్లాడి ఆ భువనగిరి ఫోర్ట్ టూరిజం రోప్ వే ఆ ఫోర్ట్ డెవలప్మెంట్ టూరిజం కింద చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని అవుతున్నాయి. మన పోచంపల్లికి సంబంధించి కూడా ఈ పోచంపల్లి అంటేనే ఓ యునెస్కో విలేజ్, హెరిటేజ్ విలేజ్, యునెస్కో డిక్లేర్ చేసినటువంటి విలేజ్. నేతన్నలు చేనేతకు ప్రసిద్ధిగాంచింది. రైతులు ఎక్కువ వడ్లు పండించే ప్రాంతం అంటే మన జిల్లాలనే మన పోచంపల్లి అనుకుంటాను. సో అత్యధికంగా ప్రతి ఎకరా కూడా ఆయకట్టు నీరు దొరుకుతుంది ఇక్కడ.
ఎక్కువ కష్టపడతారు రైతులు, వడ్లు ఎక్కువ పండిస్తారు. సో ఇట్లాంటి పోచంపల్లి యునెస్కో విలేజ్ కు ఈ రోజు ఆ మినీ ట్యాంక్ బండ్, మరి ప్రసిద్ధిగాంచిన పోచంపల్లి కాబట్టి మినీ ట్యాంక్ బండ్ 4-5 కోట్లు పెట్టాలి. ఇప్పుడు ఈడ 10 కోట్లు పెట్టి మరి ఆ మినీ ట్యాంక్ బండ్ కూడా డెవలప్ చేసుకునే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు దాని పర్యవేక్షణకు అధికారులు కూడా వచ్చింది. అది చూసుకొని మళ్ళా అతి త్వరలో ఒక వారం 10 రోజులలో కూడా మేము ఆ మినీ ట్యాంక్ బండ్ కూడా డెవలప్ చేసుకునే కార్యక్రమం చేస్తాం. దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. సో ఇవే గాక ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ రాష్ట్రాల అప్పుల పాలు చేసినప్పటికీ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 10 ఏళ్ల పాటు అంతకు ముందున్న ప్రభుత్వం కేసీఆర్ గారు రేషన్ కార్డులు ఇవ్వలే. ఇదైతే వాస్తవం, అందరికి తెలుసు. ఈరోజు రేషన్ కార్డులు మొదలు పెడుతున్నాం మేము. ఈ బహుశా ఈ నెలలో మేము ఉగాది నాడు, ఉగాది తెల్లారి మరునాడు 10 రోజులు అటు ఇటు అయితే రేషన్ కార్డులు స్టార్ట్ అవుతాయి. సో అర్హులందరికీ 7 ఎకరాల భూమి ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. 1.5 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళందరికీ గ్రామాలల్లో రేషన్ కార్డు వస్తుంది. తరి పొలం అయితే 3.5 ఎకరాలు, చెలక అయితే 7.5 ఎకరాలు. సో ఆ విధంగా రేషన్ కార్డులు ఇస్తారు. ఇందిరమ్మ ఇల్లు కూడా అతి పేదవాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, మేము ముగ్గులు పోసే కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఏమాత్రం ఆలోచన లేదు. మా మిత్రులకు కూడా చెప్తున్నాం, ఎక్కడ లిస్టు అక్కడ తయారు చేసుకోండి, లిస్టు ఫైనలైజ్ చేయాలి. ఆ ఊర్లో మనం చేసిన లిస్టు అధికారుల లిస్టుకు ఈ లిస్టుకు కూడా చూసుకొని బ్యారేజ్ చేసుకొని ఏ ఒక్క గింత ఎర్రర్ కూడా ఉండదు. పార్టీలకు అతీతంగా కూడా ఇవ్వాలని చెప్పి మేము బహిరంగానే చెప్తున్నాం. పేదవాడి నుంచి మొదలుపెట్టి ఆ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరగాలని కూడా సూచిస్తున్నాం. ఆ విధంగా చేస్తాం. తొందరగా ఈ రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు 1 నెల లోపల స్టార్ట్ అవుతాయి. ఇలా ఏ మాత్రం ఆలస్యం లేదు. రైతు రుణమాఫీ కూడా 1 లక్ష రూపాయలు చేసినోడు లేడు ఈ దేశంలో. కేసీఆర్ కు 4 ఏళ్ళు పట్టింది, అది మితికెళ్ళి పోయింది. మా ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ, 2 లక్షలు ఈరోజు రికార్డుగా మరి దాదాపుగా అందరికీ అయింది. 2 లక్షలు బిలో ఎవరికైనా కాలేదంటే 2 లక్షలు ఎక్కువ ఉండొచ్చు. మా లిమిట్ 2 లక్షలు, 2 లక్షల వరకు చేసినాం. 2 లక్షల బిలో కూడా కొందరు కాలేదన్నారంటే ఆ ఇంట్లో 2-3 ఉండి వాళ్ళకు 2.5-3 లక్షలు ఉంటే కాదు. సో ఒక యూనిట్, ఒక కుటుంబం 2 లక్షలు. ఆ విధంగా అండి. మాకు ఎక్కడైతే వారు తారసపడతలే, కాలేదన్నోళ్ళు అడిగితే ఏదో పొరపాటు అన్న తేలితే రాలేదు తప్పితే లేకుంటే కాదు. ఎక్కడైనా బ్యాంకింగ్ ఎర్రర్స్ ఉండి రాలేదనుకోరు, ఎక్కడైనా రెన్యూవల్ కాలే, ఏదైనా బ్యాంక్స్ 1-2 బ్యాంక్స్ వాళ్ళకి చేపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. సో ఆ విధంగా అన్ని బాగా జరుగుతున్నాయి. ఒట్టిగా ఈ టీఆర్ఎస్ మొత్తం అసెంబ్లీలో ఇంటికి పంపించారు, పార్లమెంట్ లో డిపాజిట్ లేకుండా చేశారు. వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి మళ్ళా ఏదో ఏమంటారు ప్రజలలో అయోమయం సృష్టించి ఏదో అది జరుగుతలేదు, ఏమో అవుతుంది అనేది ఒక కుట్రలు పంతురు తప్ప ఏం లేదు. ఈరోజు ప్రతి విషయంలో మరి అన్ని పనులు కూడా చేసుకుంటూ పోయే కార్యక్రమం ప్రజాపాలన ఇవన్నీ జరుగుతున్నది. నాగర్ ఇది SLBC టనల్ దగ్గర కూడా మా మంత్రి స్వయంగా ఆడే ఉండి పర్యవేక్షిస్తుంది. అంతకుముందు